నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారం మాట్లాడడానికి లేదు. కొంతమంది చూడండి, ఈరోజు నా నోరు నా ఇష్టం అంటున్నారు. ఈ రోజులు అందరూ నీ నోరు నీ ఇష్టమే, కానీ నీ నోరు నీ ఇష్టం అని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఇబ్బందులు ఎదుర్కొంటావు. ఒక దేవుని సేవకుడు అంటాడు, ఒక మనిషి తన నాలుకను స్వాధీనపరచుకోగలిగితేనట జీవితంలో చాలా ఎత్తుకు ఎదుగుతాడట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు నిజంగా సక్సెస్ సాధించాలంటే, దేవునిలో ఎదగాలంటే, ప్రపంచాన్ని దీవెనకరంగా ఉండాలంటే, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా నీ నాలుక ఎలా ఉండాలి? నీ స్వాధీనంలో ఉండాలి. విచిత్రం ఏంటో కానీ నాలుక స్వాధీనంలో ఉండకపోవడాన్ని బట్టే కదా ఈరోజు ఎన్ని ఇబ్బందులు అండి, ఎన్ని రకాలైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఈ నోరు ఇష్టానుసారం పలకడాన్ని బట్టే కదా అనేక మంది శ్రమలు ఎదుర్కొంటున్నారు. అయితే పరిశుద్ధాత్మ ద్వారా మన నోటిని మనం ఎప్పుడు కూడా ఎలా ఉంచుకోవాలి? స్వాధీనంలో ఉంచుకోవాలి. ఏది పడితే అది మాట్లాడడం కాదు. మాట్లాడే ముందు ఒక నిమిషం ఆలోచన చేయాలి. నేను ఈ మాట మాట్లాడితే నా దేవుడు ఇష్టపడతాడా?